రాజధానులు కూడా పార్లమెంట్లో చట్టం రూపేణ రూపొందించుకున్నటువంటి పరిస్థితులు లేవు. అది మనకు అదృష్టం, ఒక విధంగా మన దౌర్భాగ్యం. రెండు మనకే ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని అప్పచెప్తే ఆ అమరావతిని విచ్ఛిన్నం చేసి, అమరావతిని నేను గుర్తించట్లేదు, అసలు ఇది రాజధాని కాదని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి శాసన మండలికి పోయేసరికి వీగిపోయింది. అది కోర్టుకు కూడా పోయి నేను 3 రాజధానులకు వెళ్తా ఉన్నాను, 3 ముక్కలు చేస్తున్నాను రాజధాని అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, అమరావతి రాజధానికి ఎంతో గౌరవంగా, విశ్వాసంగా, నమ్మకంతో భూములు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులకి అన్యాయం చేస్తూ దాదాపు 4.5 సంవత్సరాలు 1600 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేశారు. రాజధాని కోసం మనం భూములు అడిగితే వారిని 1కి 10 సార్లు అడిగి చంద్రబాబు నాయుడు గారి మాట మీద విశ్వాసంతో రాజధాని పెట్టడానికి భూములు ఇవ్వమని చెప్పి మనం అడిగితే ఇచ్చినటువంటి రైతాంగం మా రాజధాని మాకు ఇవ్వండి అని చెప్పి 1600 రోజులు ఉద్యమం చేయటం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, బాధాకరమైన అంశం ఇంకోటి ఉంటుందా అని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది. ఇటువంటి పనికి మాలినాళ్ళు, ఇటువంటి తొక్కలక్కులు భవిష్యత్తులో ఎవడైనా రావచ్చు. 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఇప్పుడప్పుడే కనుచూపినారులు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అనే పెరుగుపోతాం మళ్ళా దాపురించిందని పొరపాటు కూడా అనుకోవట్లేదు. ఆ రోజులు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఎందుకైనా మంచిది, ఒక సెక్యూరిటీ ఉండాలి, ఒక రక్షణ కవచం ఉండాలి, వచ్చేటటువంటి పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉండాలి. దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలని ఒక ప్రధాన ధ్యేయంతో, ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనేక రకాలుగా దీనికి ప్రణాళికలు రచించి దీన్ని ఏ విధంగా శాశ్వతంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలనేది ఆలోచన చేసి చట్టబద్ధత తీసుకొస్తే దీనికి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు, గౌరవం, భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుందనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చినందుకు, దీనికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని అమల్లో పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రం అనేక కష్టాల మధ్య ఆ రోజు అమరావతి ఊరక పెట్టల, ఏదో నోటి మాటగా అన్న అంశం కాదు. శివరామకృష్ణన్ కమిటీ అని ఒక కమిటీ వేశారు రాజధాని ఏర్పాటు చేయడానికి. ఆ కమిటీ రాష్ట్రం అంతా తిరిగింది. విశాఖపట్నం పోయింది, శ్రీకాకుళం పోయింది, చిత్తూరు పోయారు, కర్నూలు పోయారు, అన్ని చోట్లకి వెళ్ళారు. రాజధాని మీకు ఎక్కడ కావాలని అడిగారు. వాళ్ళు మొత్తం ఒక 2000 మందిని అభిప్రాయ సేకరణ తీసుకుంటే ఒక 1000 మంది విజయవాడ, గుంటూరు మధ్య పెట్టమని, మిగతా 1000 మంది ఏ ఊరు పోతే ఆ ఊళ్ళో మా ఊళ్ళో వేయండి అని అడిగారు. అంటే ఎక్కడొచ్చినట్టు అభిప్రాయం? సగం మంది గుంటూరు, విజయవాడ మధ్యలో అడిగారు, మిగిలిన సగం ఏ ఊరు పోయి అడిగితే ఆ ఊళ్ళో కర్నూలులో 100 మంది పెట్టడం, మా ఊళ్ళో పెట్టండి అన్నారు, మా ఊళ్ళో పెట్టమని తిరుపతి వాళ్ళు అన్నారు, అట్లా అన్నారు. ఇవన్నీ శివరామకృష్ణన్ రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఈ రాజధాని మీరు నిర్ణయం చేసుకోమంటే ఈరోజు నువ్వు టేపు పెట్టి కొలిసిలా కూడా ఖచ్చితంగా ఉంటుంది. శ్రీకాకుళం నుంచి విజయవాడ ఎంత దూరమో, చిత్తూరు నుంచి విజయవాడ దాదాపు 10 కిలోమీటర్లు అటు ఇటుగా అంతే ఉంటుంది. మధ్యస్థంగా సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు మధ్యలో ఆ రోజు రాజధాని పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఆ రోజు పనికి మాలిన వ్యక్తి అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాకేం అభ్యంతరం లేదు, మీరు రాజధాని పెట్టాలంటే 34,000 ఎకరాలు మాత్రం స్థలం కావాలన్నాడు. అంటే పెట్టలేరు అనుకుంటాడు. 34,000 ఎకరాలు కావాలని అతనే అన్నాడు. 34,000 ఎకరాలు వస్తేలేవయా, నీ మద్దతు ఏంటి చెప్పంటే నేను మద్దతు ఇస్తున్నాను అన్నాడు. మరి ఆ రోజు ల్యాండ్ పూలింగ్కి పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒప్పిస్తే రైతాంగం 29,000 మంది రైతులు 34,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. అవి కాకుండా 15,000 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్లు కానీ, బోరంబోక్ ల్యాండ్లు కానీ, ఎండోమెంట్స్ ల్యాండ్లు కానీ, లంకా ల్యాండ్స్ కానీ ప్రభుత్వం దగ్గర 15,000 భూమి ఉంది. 50,000 ఎకరాలు మన దగ్గర అక్కడ సాలిడ్గా ఒక ల్యాండ్ బ్యాంక్ ఆడ కనపడింది, సెంటర్ పాయింట్గా ఉంది, అన్నిటికీ రహదారి సౌకర్యం ఉంది,
విమాన సౌకర్యం ఉంది, ట్రైన్ పరంగా బ్రహ్మాండమైనటువంటి రైల్వే లైన్లు ఉన్నాయి, అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి దాన్ని అనౌన్స్ చేసుకొని ముందుకెళ్తే ₹1 ఖర్చు లేదు ప్రభుత్వానికి. రైతులు ఇచ్చినటువంటి సెక్రటేరియట్ కట్టాం, హైకోర్టు కట్టాం, అవన్నీ ఇప్పుడు పరిపాలన సాగుతుంది అక్కడే కదా 10 ఏళ్ల నుంచి. అవి కాకుండా శాశ్వతంగా 100 ఏళ్లు నిలబడడానికి అవసరమైనటువంటి కాంట్రాక్టులు టెండర్స్ అన్ని కూడా దాదాపు పోయినసారే 40,000 కోట్ల పైచిలకు ఆ రోజు టెండర్లు పిలిస్తే మొత్తం రద్దు చేసి విధ్వంసానికి గురి చేసి ఈ రాజధాని శ్మశానం అన్నాడు, ఎడారి అన్నాడు, రకరకాలుగా కులముద్ర వేశారు, రకరకాల అవమానించారు, అవహేళన చేశారు, ఆ రైతుల్ని జైళ్లకు పంపించారు, రైతులకి బేడీలేసి నడిపించారు, రోడ్ల మీద రకరకాల ఇబ్బందులు పెట్టి ఒక విధ్వంస రచనకి శ్రీకారం చుట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరూ చూశారు వాళ్ళు చేసినటువంటి ఆందోళన. రాజధాని నుంచి తిరుపతికి కానీ, అదేవిధంగా రాజధాని నుంచి ఇటు శ్రీకాకుళం కానీ, అరసవెల్లి కానీ వాళ్ళు మొక్కవోని దీక్షతో పాదయాత్రలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సంఘీభావం తెలియజేశారు. ఆ రోజు రాష్ట్ర విభజన ఈయన చేసిన విచ్ఛిన్నానికి, వాళ్ళు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు నిలబడ్డారు. ఇవాళ ఏదన్నా కానీ అన్ని ఆందోళన ఫలితం అతను చేసినటువంటి పరిపాలన విధ్వంసం ప్రజలు 164 సీట్లు ఇచ్చి మన అందరి శ్రమ ఫలితంగా ఈ రాష్ట్రానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. గెలిపించిన వెంటనే మరి ఈరోజు ఇబ్బందులన్నీ అధిగమించి ఈ రాష్ట్రాన్ని ముందుకు సాగించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం, అందులో భాగంగా ఈ రాజధాని మళ్ళా అమరావతి రాజధాని ఇలా 65,000 కోట్ల రూపాయల పనులు మొదలైనవి, టెండర్లు అయిపోయినాయి. దాదాపు కొన్ని 5%, కొన్ని 10%, కొన్ని 20% పనులు కూడా పూర్తయినాయి. 27, 28 కల్లా దాదాపు పూర్తి అవబోతా ఉంది అమరావతి. 60,000 కోట్ల నిధులు కొరత లేదు, రెడీగా ఉన్నాయి. మొత్తం కూడా పనులు 30,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు అమరావతి ఏరియాలో. మీరు వెళ్ళినప్పుడు అటు పోయి చూస్తుండండి, వెళ్తారా? వెళ్ళి చూడండి, పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. శరవేగంగా జరుగుతున్నాయి కాబట్టే మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ఒక ధైర్యం ఉండాలి. వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళా రేపు గ్యారంటీ ఏంటి, లేకపోతే మేము తీసుకొచ్చి పెట్టుబడులు పెడితే ఈ రాజధాని ఉంటుందని ఏంటి, రకరకాలుగా అవాకులు చవాకులు వాళ్లే పేలిస్తా ఉన్నారు. ఇవన్నీ కాదని చెప్పి ఈరోజు పార్లమెంట్లో యాక్ట్ ద్వారా ఆ రాజధానికి ఒక చట్ట పద్ధతి తీసుకొచ్చినట్టు అనేది మనకి నిజంగా పండుగ. రాష్ట్రం మొత్తం పండుగ, ఆ రాజధాని పరిధిలో ఉన్నటువంటి మనకి మరింత పండుగ రోజు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను.